శ్రీరామనవమి రాబోతుంది. దేశమంతటా కూడా ఎంతో ఘనంగా శ్రీరామనవమి ఉత్సవాలు జరుపుకుంటారు. అయితే రామ జన్మభూమి అయిన అయోధ్య నగరంలో ఇంకా ప్రత్యేకమైన ఉత్సవాలు జరుగుతాయి. ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటాము. ఆ వివరాలు ఏంటో ఒకసారి చూద్దామా? ఇప్పటి వరకు మంత్రస్వరం ఛానల్ ని చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్న వారంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఈ 2025వ సంవత్సరంలో ఏప్రిల్ 6న శ్రీరామనవమి రాబోతుంది. అయితే ఈ నెల అంటే మార్చి 29 నుంచి ఏప్రిల్ 6వ తేదీ వరకు శ్రీరామ నవమి ముందుగా నవరాత్రి ఉత్సవాలు జరుపుతారు. ఇక శ్రీరామ నవమి రోజే లోకరక్షకుడైన శ్రీ మహావిష్ణువు శ్రీరాముడిగా అవతరించాడు. శ్రీరామ అవతారము విష్ణుమూర్తి 7వ అవతారం. అయోధ్యలోని బాలరామయ్యకు శ్రీరామ నవమి రోజున సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు మహాభిషేకం నిర్వహించనున్నాడు. ఆ తరువాత సూర్యకిరణాలు బాలరామయ్య నుదుటిపై 4 నిమిషాలు పడనున్నాయి. ఆ అద్భుతమైన దృశ్యాన్ని అయోధ్యలో 50కి పైగా స్క్రీన్లతో మరియు దూరదర్శన్లో ప్రత్యక్ష ప్రసారం కూడా చేయనున్నారు. స్థానికులే కాదు, మనం కూడా మన ఇంట్లో నుంచి ఆ బాలరామయ్య చేసే అభిషేకాన్ని, నుదుటి కిరణాలు బాలరామయ్య నుదుటిపై పడే అద్భుత దృశ్యాన్ని చూడబోతున్నామన్నమాట. ఇద్దరం అయోధ్యకు వెళ్ళి వీక్షించలేం కదా. కాబట్టి శ్రీరామనవమి రోజు తప్పకుండా ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో నుంచి ఆ అద్భుతమైన దృశ్యాలు వీక్షించాలని, శ్రీరాముడి కృపా కటాక్షాలకు మోచుకోవాలని మంత్రస్వరం కోరుతుంది.